నల్లగొండ జిల్లాలో బత్తాయి రైతు బతుకు భారమైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల కారణంగా వేల ఎకరాల్లో బత్తాయి చెట్లు చనిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక బత్తాయి రైతు ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లను తెగ నరుక్కుంటున్నారు. జాతీయ స్థాయిలో నాణ్యమైన బత్తాయిలకు పెట్టింది పేరు నల్లగొండ జిల్లా. కానీ నేడు అదంతా గతం. జిల్లాలో ప్రస్తుతం బత్తాయి తోటలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు నల్లగొండ జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో బత్తాయి తోటల్ని సాగు చేసేవారు. నేడు 20,000కు మించి బత్తాయి సాగు కావడం లేదు. జిల్లాలో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు 50 మీటర్ల లోతుకు పడిపోయాయి. దాంతో బత్తాయి తోటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి. అదే సమయంలో వేరుకుళ్ళు తెగుళ్ల కారణంగా ఇన్నాళ్లు కాపాడుకున్న చెట్లు కళ్ల ముందే ఎండిపోవడంతో చేసేదేమీ లేక చెట్లను నరికివేసుకుంటున్నారు రైతులు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 10,000 ఎకరాల్లో బత్తాయి ఎండిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. బత్తాయి చెట్లని జాది పెద్ద చేసి అవి పంట చేతికి వచ్చే ముందల ఏరుకుళ్ళు వచ్చి చనిపోవడం జరిగింది. అట్లా నేను చాలా నష్టపోయినా. నాలాగా ఎంతోమంది రైతులు ఇలాగే ఆలోచన చేసి రైతాంగం మొత్తం బత్తాయి తోటలని మొత్తం నరికేసి ఈ వరి పొలం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దానికి తోడు పెట్టుబడి ఎక్కువ వస్తూ ఉంది. కల్తీ మందులు, వీటి వల్ల పురుగు మందులు, కల్తీ మందులు రావడం వల్ల బత్తాయి చెట్లని దక్కించుకోలేని పరిస్థితి. అవి పంట చేతికొచ్చినాక వాటికి ఏరుకుళ్ళు రావడం, అదేవిధంగా గిట్టుబాటు ధర రాకపోవడం, మార్కెట్ సౌకర్యం లేకపోవడం, అందువల్ల రైతులు బత్తాయి తోటని తీసేసి వేరే ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, దేవరకొండ, పిఏపల్లి, నాగార్జున సాగర్, వేములపల్లి, గుర్రంపోడు మండలాల్లో ఇప్పటికే చాలా వరకు బత్తాయి తోటలు మాయమయ్యాయి. సాగునీరు అందకపోవడం, భూగర్భ జలాలు అడగంటడం, వేరుకుళ్ళు తెగుళ్లు వంటి కారణాలతో విధిలేక రైతులు చెట్లను నరికివేసుకుంటున్నారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బత్తాయి తోటల్ని ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు బత్తాయి సాగుకు దూరమవుతున్నారు. దీనికి తోడు కష్టపడి పండించిన పంటకు తగినంత గిట్టుబాటు ధరలు లేక మార్కెట్లో దళారుల చేతుల్లో నిలువునా మోసపోతూ నష్టాల బారిన పడుతున్నారు. దీంతో బత్తాయి సాగు అంటేనే రైతులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు కొట్టేయవలసి వస్తుంది, వరి పొలం నాటేయవలసి వస్తుంది మళ్ళా. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత ఈ చిన్న చెట్ల నుంచి పెద్దగా చేసి అనవసరంగా నష్టపోతున్నాం. కాబట్టి బత్తాయి రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మాకు అందుబాటులో రేట్లు అనుకూలంగా రావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఒకప్పుడు బత్తాయి సాగులో జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన నల్లగొండ జిల్లా ఇప్పుడు బత్తాయి సాగుకు దూరమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎండిపోయిన బత్తాయి తోటలకు నష్టపరిహారం అందించాలని, ఇన్పుట్ సబ్సిడీని అందించి చేయూతనివ్వాలని, మార్కెట్లో దళారుల బెడద తొలగించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే బత్తాయి సాగును శాశ్వతంగా వదులుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.